కూరగాయల ధరలు అదుపులోకి వస్తున్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, ఎండాకాలం రాగానే టమోటాలు దండలేసుకుని, ఉల్లిపాయలు దండలేసుకుని మనం కాసేపు కామెడీ చేస్తుంటాం. కానీ సీజనల్గానే ఉంటుంటాయి కొన్ని కూరలు. ఇప్పుడు పుచ్చకాయలు వచ్చేటప్పటికి ఎప్పుడైనా వస్తున్నాయి. ఇదివరకు పుచ్చకాయలు అంటే ఎండాకాలం ముందు వస్తుంటాయి. ఇప్పుడు ఈ టైంలో పుచ్చకాయలు చూడండి 100 రూపాయలకి 3 నుంచి 4 ఇస్తున్నారు. అదే ఏది మా బెజవాడ గుంటూరు ఏరియాలో. అదే ఎండాకాలం వచ్చేటప్పటికి 80 రూపాయలు 100 రూపాయలు చెప్తారు. అట్లాగే ప్రతిదానికి కూడా టైంని బట్టి రేటు ఉంటుంది. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, టమోటాలు అక్కడేమో కర్నూలు దగ్గరేమో రూపాయి కేజీ, ఇక్కడేమో 40 రూపాయలు 30 నుంచి 40 రూపాయలు తీసుకుంటున్నారు మా బెజవాడ గుంటూరు దగ్గరకు వచ్చేటప్పటికి. అట్లాగా ఉంటాయి రేట్లు. అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి మొన్నటిదాకా వెళ్ళినటువంటి 70-80 రూపాయలు కేజీ వెళ్ళినటువంటి కూరగాయల ధరలు ఇప్పుడు 20, 30, 40 రేంజ్లో పలుకుతున్నాయి. అన్ని కూరగాయల ధరలు క్రమంగా తగ్గుముఖం బట్టే వర్షాలు వచ్చిన దగ్గర నుంచి, పంటలు చేతికొచ్చిన దగ్గర నుంచి తగ్గుముఖం పట్టినాయి.